ఎవరైనా చూస్తారు. ప్లీజ్ వెళ్ళిపో. ప్లీజ్ ప్లీజ్. రాధిక వెళ్ళమర్. ఈ తేడా సింగ్ ఏంటి తేడాగా ఉన్నాడు? హలో మిస్టర్. హ? నిన్నేనయ్యా బాబు, రా. ఓకే మిస్ లంగావోని. ఏం చేస్తున్నావు అక్కడ? నా ప్రయత్నం నేను చేస్తున్నానండి. సరే, కొంచెం సాంబార్ రుచి చూసి అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెప్తారా? నేను సాంబార్ రుచి చూడడం ఏంటండి? మగ పెళ్లివారు మీరే చూడాలి. లేకపోతే రేపొద్దున మళ్ళీ అందులో అది తక్కువ ఇందులో ఇది తక్కువ అని వంకలు పెడతారు. రుచి చూస్తే మాకు హ్యాపీ కదా. ఏదో మీరు చెప్తున్నారు కాబట్టి ట్రై చేస్తాను. పట్టుకోండి బాబాయ్. సాంబార్ ఇవ్వు. ఇస్తున్నానమ్మా. ఇదిగోండమ్మా. చెప్పండి. అయ్యో సాంబార్ కాలుతుంది. చేయి కాలిపోయింది. అయ్యో కాలుతుంది. సార్, కాలుతుందా లేదా అని అడగలేదు. ఉప్పు కారం సరిపోయిందా అని చెప్పమన్నాను. బా భలేవారండి మీరు. నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది మరి. హలో హలో, మిమ్మల్ని. ఏమైంది? ఇంకా ఏం అవ్వలేదండి. అంటే చిన్న ఐడియా గురించి థింక్ చేస్తున్నాను. వర్కౌట్ అవుతుందా లేదా అని ఆలోచిస్తున్నాను. ఏంటది? ఇది ఎవరితోనూ చెప్పుకునే మ్యాటర్ కాదండి. అసలే అడ్వెంచర్ అంటున్నారు. సస్పెన్స్ పెట్టకుండా అసలు ఏం జరిగింది చెప్పండి. చెప్పచ్చు, కానీ మీరు ఎవరికి చెప్పనని ప్రామిస్ చేస్తే అప్పుడు చెప్తాను. ఓకే, ప్రామిస్ అనుకోండి. అంటే మీరు నా ప్రేమకి హెల్ప్ చేస్తారు కదా? లవ్ మ్యాటరా? అవునండి. మీ మొహం చూస్తుంటే హెల్పింగ్ నేచర్ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. హెల్ప్ చేస్తారు కదా? ఓకే, హెల్ప్ చేస్తాను. ఇట్రా. ఈ పెళ్ళయ్యే లోపు నేను ఒక అమ్మాయిని లేపుకుపోతా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మావయ్య, మావయ్య, ఏంటి? కూల్. మీరు అలా అరవకండి. హెల్ప్ చేస్తా అన్నారు, ప్రామిస్ చేశారు, అరుస్తారేంటండి? ఏయ్, నువ్వు పెళ్లికొచ్చావా అల్లరి చేయడానికి వచ్చావా? మావయ్యకి చెప్పి ఊరందరికి చెప్పి నీ సంగతి తెలుస్తా. అయ్యో, మళ్ళీ మొదటికొచ్చారు. ఎవరికి చెప్పనన్నారు, ఊరందరికి చెప్పేస్తానంటున్నారు. సరే చెప్పను, కానీ ఇంతకీ అమ్మాయి ఎవరు?
అదిగో ఆ అమ్మాయి. అదిగో చూడండి, ఆ అమ్మాయి. ఎవరు? ఆ ఎల్లో డ్రెస్సా? ఆహా, కాదు కాదు. ఆ బ్లూ డ్రెస్సా? హే, కాదు. మరెవరు చెప్పవయ్యా బాబు. అయ్యో, ఎందుకండి అంత చిరాకు పడతారు? కొంచెం కూల్. మీరు పెద్ద ఇంటెలిజెంట్ కదా, మీరే తెలుసుకొని నాకు కొంచెం హెల్ప్ చేసి పెట్టండి, సరేనా? బాయ్. తెలుసుకుంటాను. ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుంటా, నీ సంగతి తేలుస్తా. అక్క, కూల్ డ్రింక్స్ తెస్తాను. జై, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారా? పెళ్ళన్నాక ఎంటర్టైన్మెంట్ ఉండాలిరా. ఓ రే మరి కొన్ని గంటల్లో ఒక బ్యాచులర్ ఫ్రెండ్ మిస్ అయిపోతున్నావు. రే బ్యాచులర్ ని మిస్ అవుతున్నారు, ఫ్రెండ్ ని కాదు. నువ్వు ఫ్రెండ్ రా. ఆ, అక్క, గోరింటాకు తెచ్చాను, ఇదిగో పెట్టుకోండి. నాకు కూడా పెట్టుకోవాలనుంది, కానీ ఎవరు పెడతారు? ఒకరికొకరు పెట్టుకున్నా చివరికి ఒకరు మిగులుతారుగా. ఎక్స్క్యూజ్ మీ. కెన్ ఐ హెల్ప్ యూ? గోరింటాకు ఆడవాళ్ళ విషయం. హలో హలో, ఆ రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు అంతా మగవాళ్లే గోరింటాకు పెడుతున్నారు. మీ 10 మంది చేతులకి 10 నిమిషాల్లో గోరింటాకు పెట్టేస్తాను. ఫస్ట్ మేడంతో స్టార్ట్ చేద్దాం. మేడం, మీ చెయ్యివ్వండి. మేడం ప్లీజ్ చెయ్యివ్వండి. చెయ్యివ్వండి మేడం. మీలాగే మీ చెయ్యి కూడా అందంగా ఉంది. మీకు త్వరలోనే పెళ్ళి అవ్వబోతుంది. వివాహ రేఖ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మీరు జాతకం కూడా చెప్తారా? అప్పుడప్పుడు అందమైన అమ్మాయి చేతులు చూస్తే ఇలా చెప్పేస్తాను. ఈ రేఖ ప్రకారం మీ భర్త మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడు. మీరే తన ప్రపంచం అనుకుంటాడు. నాకు జాతకం చెప్పవా? ముందు గోరింటాకు పెట్టనివ్వండి. రేయ్, నువ్వేంట్రా ఖాళీగా ఉన్నావు? కాబోయే నీ పెళ్ళానికి గోరింటాకు పెట్టు. తీసుకో. లవణ్య, నీ చెయ్యిలా ఇస్తావా?
అయిపోయింది. ఆ, ఉమ్, హాయ్. ఆ, మీకు కూడా గోరింటాకు పెట్టనా? మాకేం వద్దు గాని ఆ, ఆ అమ్మాయి జ్యోతి కదా? కాదు. వనజ? ఆ, మీరు ఇంటెలిజెంట్ కదా, మీరే తెలుసుకుని నా లెవరెవరో నాకు చెప్పండి. కమాన్ బాయ్స్. ఓకే బాయ్ గర్ల్స్, బాయ్. ప్లీజ్ బాయ్, పదండ్రా. తొందరపడకు, రేపటిలోగా వాళ్ళెవరో తెలుసుకుంటాను, నీ సంగతి తేలుస్తాను. ఆ, అక్క? ఆ, వద్దు. పంతులు గారు, చెప్పు బాబు. మీరేమి అనుకోనంటే నాకు చిన్న డౌట్ ఉంది, అడగొచ్చా? అడుగు బాబు. అగ్నిసాక్షిగా పెళ్ళెందుకు చేసుకుంటారండి? మంచి ప్రశ్న. ఇది అందరికీ తెలియాల్సిన విషయం. మన సృష్టిలో మొట్టమొదట పెళ్లి చేసుకొని భార్యాభర్తలైంది అగ్నిదేవుడు, స్వాహాదేవి. ఆ ఆది దంపతుల సాక్షిగా చేసే ప్రమాణమే ఈ అగ్నిసాక్షి. అగ్నిసాక్షిగా ఇచ్చిన మాటలు, చేసిన ప్రమాణాలు నిలబెట్టుకున్నదే వివాహబంధం. ఇచ్చిన ప్రమాణాలు నిలబెట్టుకోకపోతే అగ్నిదేవుడు, స్వాహాదేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి ఇచ్చిన మాటలు, చేసిన ప్రమాణాలు జీవితాంతం నిలబెట్టుకుంటాను. రాధిక నాది, రాధిక నాది.
సుజాత పెళ్లి చాలా ఘనంగానే జరిపిస్తున్నాడు. ఆ నా కూతుళ్ళ పెళ్లిలు ఇంతకంటే వైభవంగా జరగాలి. తెలుసులే కానీ పదండి. ప్రియా, నాన్న బ్యాగ్ ఇవ్వండి. బావా రా బావా, నీకోసం ఎదురు చూస్తున్నాను. ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగిందిరా. ఏంటమ్మా ఈ బ్యాగ్ లో? ప్రియా, రాధిక ఎక్కడ? ఏదోలేవే. అక్క పెళ్లి పనుల్లో ఫుల్ బిజీగా ఉంది నాన్న. బావగారు ఇలా రండి. వస్తున్నా. బావా, ఈయనే పెళ్లికొడుకు తండ్రి. నాకు నీ తర్వాత రెండో బావ. మా చెల్లెలు భర్త కృష్ణమూర్తి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం నమస్తే. మా సత్యం చాలా అదృష్టవంతుడు. మీ సంబంధం దొరికింది. 2 రోజుల ముందే వద్దాం అనుకున్నాను. వేరే పని పడి రాలేకపోయాను. పర్లేదండి, దాందే ఉంది. మీరు రావడమే మా అదృష్టం. నాన్న తొందరగా పదండి, టైం అయిపోతుంది. రెడీ అవుతురుగాని. పదండి పదండి. రా. ఏంటి సార్, ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు? మన పెళ్లి చూశాను. అగ్ని సాక్షిగా, వేద మంత్రాల సాక్షిగా మనిద్దరం ఒక్కటయం. అగ్ని సాక్షిగా నన్ను పెళ్లి చేసుకుంటావా? మా అమ్మ స్థానంలోకి వస్తావా? ప్రమాణం చేస్తావా?